నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యాయి. 25వ తారీఖు నుంచి ప్రారంభమయ్యాయి. వచ్చే నెల అంటే డిసెంబర్ 20 వరకు కూడా ఈ పార్లమెంటు సమావేశాలు జరుగుతాయి. అయితే ఈ పార్లమెంటు సమావేశాల్లో కొన్ని కీలకమైనటువంటి బిల్లులు ప్రవేశపెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది. వాటిలో అత్యంత ముఖ్యమైనది గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతున్నది వక్ఫ్ చట్ట సవరణ బిల్లు. ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లును అడ్డుకోవాలని కొన్ని రాజకీయ పార్టీలు, కొన్ని శక్తులు చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి. ఎలాగైనా సరే ఉభయ సభల్లో ఈ బిల్లును ఆమోదింపజేయాలని అధికార పక్షం, ప్రభుత్వం తీవ్రమైనటువంటి ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే డిసెంబర్ వచ్చేసరికల్లా ఈ ఎన్డీఏ సర్కార్కి ఒక గండం లాగా, లేకపోతే ఒక హర్డిల్ లాగా కనిపిస్తోంది. గతంలో సిఏఏ చూసాం, ఆ తర్వాత ఫార్మ్లాస్ రైతు చట్టాలు, ఆ తర్వాత రెజ్యులర్ల ఆందోళన, ఇలా ఒక్కొక్క డిసెంబర్లో ఒక్కొక్క ఏదో ఒక అడ్డంకి కనబడుతోంది పార్లమెంటు సమావేశాల్లో. ఆ అస్త్రాన్ని ప్రతిపక్షాల ఆయుధంగా తీసుకోవడానికి ప్రయత్నం చేసే గతంలో మరి ఈసారి ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లునే ప్రధాన ఎజెండాగా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. అసలు పాస్ అవనిస్తారా, ఆమోదించబడుతుందా, ఏం జరిగేటువంటి అవకాశం ఉంది? ఇంకా దీంతో పాటు ఇంకేమైనా కీలకమైనటువంటి బిల్లులు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉందా? దీని గురించి మనతో మాట్లాడడానికి బీజేపీ అధికార ప్రతినిధి సారంగుల అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. అమర్నాథ్ గారు, ఏంటి ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు ఈసారి సమావేశాల్లో ఆమోదించబడుతుందా, లేకపోతే ఇంకేమైనా అడ్డంకులు డెఫినెట్గా సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు? ఏంటి మీ అబ్జర్వేషన్ ఏంటి? మొదట మీకు అట్లాగే మన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనము చర్చించాల్సిన చాలా చాలా కీలకమైన పాయింట్ ఏంటంటే, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు కోసము భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ గవర్నమెంట్ ఒక జేపీసీ వేసింది. సో ఆ జేపీసీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ దాదాపుగా 7-8 నెలలుగా ప్రతి ప్రాంతం తిరిగి, అంటే ప్రతి రాష్ట్రం కావచ్చు, అసోసియేషన్ కావచ్చు, వాళ్ళందరినీ కలిసి మన హైదరాబాద్ లో కూడా 2 సార్లు మీటింగ్ జరిగింది, ఢిల్లీలో కూడా మీటింగ్ జరిగింది. అనేక మీటింగ్లు కండక్ట్ చేసిన తర్వాత వారు ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ లో చాలా కేటగారికల్ గా మేము ఇంతమందితో కలిసాము, గిన్ని అసోసియేషన్స్ తో కలిసాము, సో వాళ్ళందరూ కూడా ఈ విధంగా దీనికి ఈవెన్ ముస్లిమ్స్ కూడా ఇంతమంది దీనికి సపోర్ట్ చేస్తున్నారు. సరే, న్యాచురల్లీ అదర్ దాన్ మైనారిటీస్, మెజారిటీ కమ్యూనిటీ, హిందూ కమ్యూనిటీ కూడా సపోర్ట్ చేస్తున్నారు అని వాళ్ళు చాలా చక్కగా వివరణ ఆ రిపోర్ట్ సబ్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే జేపీసీ రిపోర్ట్ బేసిస్ మీదనే ఈ అమెండ్మెంట్ బిల్ అనేది ముందుకు వెళ్ళాలి. అది పార్లమెంటరీ ప్రాసెస్ లో జరిగే విషయం. సో ఖచ్చితంగా ఈసారి, అంటే ఇప్పుడు మనకు దాదాపు 19-20 సెషన్స్ ఉన్నాయి వింటర్ సెషన్ లో. రేపటి నుంచి స్టార్ట్, కరెక్ట్. సో 19 వర్కింగ్ డేస్ అంటే 20 డిసెంబర్ వరకు నడుస్తుంది కాబట్టి, సో ఈ రోజు నుంచి అంటే రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఖచ్చితంగా వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఈసారి ప్రవేశపెట్టడం అనేది జరుగుతుంది. సైమల్టేనియస్ గా ఏం జరిగిందంటే, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు ఒక్కసారి వచ్చిన తర్వాత ఇంతకు ముందు వక్ఫ్ రిలేటెడ్ ఏదైతే యాక్ట్స్ ఉంటాయో అవి ఆటోమేటిక్ గా సూపర్ సీడ్ కావాలి. దానికోసము ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్ 1923 కూడా రిపీల్ జరుగుతుంది, అంటే దాని యాక్ట్ ను రద్దు చేస్తున్నారు. ఇదివరకే ప్రవేశపెట్టారా? ఆగస్టులో ప్రవేశపెట్టినట్టుగా చెప్తున్నారు. ఇది ఏంటంటే ఇవి రెండు కలిపే ఎప్పుడైనా ప్రవేశపెట్టడం జరుగుతుంది. వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు యాక్చువల్ గా 1954 లో మొట్టమొదటిసారి నెహ్రూ గారు వక్ఫ్ యాక్ట్ అప్పుడే ఆటోమేటిక్ గా ఈ 1923 యాక్ట్ తీసేయకుండా వాళ్ళు ఏం చేశారు, దాన్ని అట్లనే ఓపెన్ గా పెట్టారు. ఇట్స్ లైక్, ఇప్పుడు సపోజ్ మీరు 7th పాస్ అయినారు, 10th ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు మళ్ళీ మీరు 7th ఎగ్జామ్ రాయాల్సిన అక్కర ఉండదు కదా. సో అట్లా 1923 యాక్ట్ ను అమెండ్ చేయకుండా వీళ్ళు కొత్త యాక్ట్ నే తీసుకొచ్చారు 1954 లో. సో దాన్నే 1995 లో కావచ్చు, 2013 లో అమెండ్మెంట్ చేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం చేసే పని ఏంటంటే, 1954 లో యాక్ట్ ను 1995 లో 2013 లో అమెండ్మెంట్ జరిగిన తర్వాత 2024 లో ఇప్పుడు అమెండ్ చేస్తున్నాం. సైమల్టేనియస్ గా 1923 లో ఉన్న ఏదైతే ఓపెన్ గా ఉందో దాన్ని క్లోజ్ చేయాలి, అంటే దాన్ని రద్దు చేయాలి ఆ యాక్ట్ ను. సో ఇట్స్ నార్మల్ ప్రాసెస్ రద్దు చేయడం అనేది. దాదాపు 270 యాక్ట్లను మనము గవర్నమెంట్ గత 10 సంవత్సరాల్లో రద్దు చేసింది. చాలా అన్నెసెసరీ యాక్ట్స్ బ్రిటిషర్స్ పెట్టిన చాలా యాక్ట్స్ ఉంటుండే, దాని మీద ఎవరో ఒకరిలో కేసు పెట్టడం. ఇప్పటికి భారతదేశంలో అన్ని కోర్టులలో కలిపి 5.5 కోట్ల కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఎందుకు? బికాజ్ ఇవన్నీ యాక్ట్లు ఓపెన్ ఉండడం చేయబట్టి ఎవరో కేసు పెడతారు ఈ యాక్ట్ ప్రకారము, దాన్ని కోర్టు తీసుకోవాల్సిందే, తప్పదు. సో అట్లా 5.5 కోట్ల కేసెస్ ఉన్నాయి ఇవాళ. సో అది కూడా చాలా పెద్ద సమస్య. 5.5 కోట్ల కేసెస్ అంటే దాదాపు
ఒక్కొక్క కేసుకు ప్రతివాది ఈ వాది పక్కన కలిపితే 11 కోట్ల మంది సఫర్ అవుతున్నారు పెండింగ్ కేసులో. ఇట్లాంటి విషయాలను గుర్తించి మనము ఇలాంటి యాక్షన్ రద్దు చేయడం అనేది జరుగుతుంది. అదే లైక్ ఇప్పుడు 370 ఆర్టికల్ అబ్రోగేషన్ టైంలో 35A ఆర్టికల్ ఎలాగైతే చేస్తారో ఇంచుమించుగా దాంతో మనం పోల్చవచ్చు. అంతే 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 ఇట్స్ ప్యాకేజ్ అనమాట. ఇట్స్ ప్యాకేజ్ లాగా వెళ్తుంది. అది స్పెసిఫిక్ గా దాని మీద డిస్కషన్ కూడా జరగదు. ఓకే ఓకే. ఎస్ సార్. అయితే ఇప్పుడు మనం చూసాం గతంలో సిఏఏ ఆందోళనలు అట్టుడికించాయో, ఎంత దేశవ్యాప్తంగా చర్చ జరిగిందో, ఆ తర్వాత ఏంటది ఫామ్ లాస్ విషయంలో చాలా గందరగోళం జరిగింది. చివరికి ప్రధానమంత్రి గారే స్వయంగా మా సోదరుల్ని మేము కన్విన్స్ చేయలేకపోయాము అని చెప్పి వెనక్కి తీసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత రెగ్యులర్స్ ప్రొటెస్ట్ ఇదంతా కూడా చూసాం. ఈ 3 అంశాల్లో కూడా ఒక విధంగా చెప్పాలంటే ప్రభుత్వం కొంత ఇబ్బంది పడినటువంటి మాట వాస్తవం. అంటే సరిగ్గా అడ్రస్ చేయగలిగారా, లేకపోతే ఎక్కడో కాస్త తడబాటు జరిగిందా ఈ విషయంలో? ఇప్పుడు మరొకసారి ఇప్పుడు ఈ అంశం వాటితో మనం పోల్చదగ్గ అంశం, ఎందుకంటే అంత సీరియస్ విషయం ఇది కూడా, ఇది వక్ఫ్ చట్ట సవరణ బిల్లు. అయితే ఒక మంచి విషయం ఏం జరిగిందంటే రాజు గారు, ఈ విషయంలో అంటే ఇప్పుడు ఇంతకు ముందు సిఏఏ కావచ్చు లేకుంటే ఏది కూడా డైరెక్ట్ గా అంటే రిజల్ట్స్ ను నేను డైరెక్ట్ గా కంపేర్ చేయలేను, సిఏఏ అంశాన్ని కంపేర్ చేయొచ్చు. ఫార్ములాస్ మళ్ళీ చాలా పెద్ద విషయం. ఎగ్జాక్ట్లీ. సో సిఏఏ అంశం ఏమైతుందంటే డైరెక్ట్ గా ముస్లిమ్స్ తో రిలేటెడ్ కాకుండా, ఇండియాలో ఉండే భారతదేశంలో ఉండే ముస్లిమ్స్ రిలేషన్ కాకుండా కూడా చాలా మంది దాన్ని ముస్లిమ్స్ ను రెచ్చగొట్టి రోడ్ల మీదకి తీసుకురావడం జరిగింది. హైదరాబాద్ లో కూడా పెద్ద పెద్ద క్యాంపెయిన్ లాగా నిర్వహించారు. రైతుల విషయంలో కూడా, అయితే రైతుల విషయంలో దేశం మొత్తం పెద్ద గొప్పగా వాళ్ళు ఏమి క్యాంపెయిన్ చేసి ఒక ఎజిటేషన్ చేయలేకపోయారు. కానీ పంజాబ్, హర్యానా, తర్వాత వెస్టర్న్ యూపీ, ఢిల్లీ కేంద్రంగా చాలా పెద్ద ఎజిటేషన్ వాళ్ళు చేయడానికి ప్రయత్నం చేశారు. సో దానిలో చాలా కన్స్పైరసీ థియరీ ఉన్నదని, ఫారిన్ ఫండింగ్ ఉందండి, ఇలాంటివి చాలా ఆరోపణలు కూడా వాళ్ళు అప్పుడు చేయడం జరిగింది. కాకపోతే ప్రధానమంత్రి గారు చాలా జనరస్ గా, చాలా పెద్ద హృదయంతో ఒక పెద్దన్నలాగా బయటకు వచ్చి, అరే మేము ఈ సమయం కాదేమో, ఈ సమయంలో ఈ లాస్ ను ఫార్మర్స్, రైతులు అర్థం చేసుకోలేకపోయారేమో, మేము చెప్పడంలో కొంత విఫలమైపోయినామో అని అర్థం చేసుకొని గ్రౌండ్ ప్రిపేర్ చేయలేదు. రైతుల సంక్షేమం కోసము, అంతే కదా, అంటే రైతుల సంక్షేమం కోసమే ఆ 3 యాక్ట్స్ తీసుకురావడం జరిగినా కూడా రైతుల సంక్షేమం కొన్నిసార్లు ఏమైతుందంటే, ఇప్పుడు ఒక తండ్రి కొడుకుకు అరే గట్టిగా చదువుకోకుండా చెడిపోతావు అని టీవీ బంద్ చేశామనుకోండి, అప్పుడు గిట్ట కొడుకు బాగా ఏడ్చాడు అనుకోండి, సరే ఇక వాడు ఏడుపు చూడలేక చూడు నాయన కొద్దిసేపు చూడు తర్వాత చదువుకో అని ఒక కొంత ఏమంటే డిఫరెన్స్ అంటారు కదా, సమయం ఇస్తారు కదా. అట్లా ఫామ్ లాస్ విషయంలో కూడా అంతే జరిగింది. ఆ యాక్ట్ మంచిది కాదని ఎవరు చెప్పలేదు, లేకుంటే ఆ యాక్ట్ వల్ల రైతులకు ఏదో నష్టం జరుగుతుందని కూడా ఎవరు అనలేదు. ప్రధానమంత్రి గారు అన్న విషయం ఏంటంటే, ఈ సమయంలో అంటే దిస్ ఇస్ నాట్ ద టైం దట్ ఫార్మర్స్ ఎడ్యుకేషన్ జరుగుతున్నది, కంటిన్యూస్ గా జరిగింది కాబట్టి ఫార్మర్స్ ను కొంతసేపు కొంత ఊరట చెందించడానికి, వాళ్ళలో అర్థం చేయించడానికి మేధావులు కావచ్చు, మనలాంటి మీడియాలో కనిపించే వ్యక్తులు కావచ్చు, మీలాంటి మీడియా ఛానల్ కావచ్చు, అవన్నిటిని ఫార్మర్స్ లోకి సింక్ చేసిన తర్వాత జరిగితే బాగుండేది అనే ఉద్దేశంతోనే అది వెనక్కి తగ్గడం జరిగింది. అది ఒక గొప్ప అంటే వారి యొక్క పెద్ద హృదయానికి ఒక సంకేతం. ఇప్పుడు ఈ వక్ఫ్ యాక్ట్ విషయానికి వచ్చినప్పుడు అయితే చాలా కేటగారికల్ గా జేపీసీ వేయడం జరిగింది. జేపీసీలో భారతీయ జనతా పార్టీ సభ్యులు ఉన్నారు, వేరే పార్టీల సభ్యులు ఉన్నారు. మనందరం చూసాం, టీఎంసీ సభ్యులు గ్లాసెస్ వలగొట్టారు, మనుషులను కొట్టడానికి ప్రయత్నం చేశారు, తర్వాత ప్లేట్లు రుబ్బారు బీజేపీ నాయకుల మీదకి. ఇవన్నీ జరిగినా కూడా ఓపిక కడుపులో. కళ్యాణ్ బెనర్జీ గారు, ఆయన చాలా సీరియల్ అఫెండర్, ఆయన ఉప రాష్ట్రపతి గారిని అవహేళన చేయడం చాలా సార్లు మనం చూసాం. అయినా కూడా వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకోకుండా కడుపులో పెట్టుకొని ఎస్ ఇది, ఎందుకంటే దేశంలో ఉండే కోట్ల మందికి సంబంధించిన అంశాలను ఎవడో ఒకడు ఇరిటేట్ చేసిండనో, లేకుంటే ఎవడో ఒక దిక్కుమాలిన వ్యక్తి దద్దమ్మ వానికి అర్థం కాక వాడు పిచ్చివాగుడు వాగినంత మాత్రాన ప్రభుత్వంలో ఉన్న పెద్దలు దాన్ని వదిలిపెట్టేయడమో లేకుంటే దాన్ని ఇగ్నోర్ చేయడమో చేయాలి తప్పితే, మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చూస్తాం, ఎవడో ఏదో వాగిండని రేవంత్ రెడ్డి గారు మైక్ పట్టుకొని వాడిని తిడతా ఉంటాడు. అట్లా కాకుండా దాన్ని ఇగ్నోర్ చేసి, ఎందుకంటే ఇది 28 కోట్ల మంది ముస్లింస్ కు సంబంధించింది, 9 లక్షల ఎకరాలకు సంబంధించిన విషయం. 9 లక్షల ఎకరాలు అంటే ఎంత పెద్ద సబ్జెక్ట్ ఆలోచించండి. మళ్ళీ అన్ని ప్రాపర్టీస్ కూడా సిటీలలో, టౌన్స్ లో ఉంటాయి, అవి వక్ఫ్ ప్రాపర్టీస్.
సో అలాంటి ప్రాపర్టీస్ కు సంబంధించిన అంశం కాబట్టి చాలా జాగ్రత్తగా దాని సెన్సిటివ్ సబ్జెక్ట్ కాబట్టి డీల్ చేయడం జరుగుతుంది. కానీ ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ప్రధానమంత్రి మోడీ గారు మొన్న రాష్ట్రీయ ఏకతా దివస్ రోజు కూడా చెప్పారు, మనము ఈ వక్ఫ్ బిల్లును అమెండ్మెంట్ బిల్లును తీసుకురావడం అనేది క్లియర్, అంటే దానిలో కాంప్రమైజ్ ఏం లేదు, ఇట్స్ నాన్ నెగోషియబుల్ థింగ్. అట్లాగే 1 నేషన్ 1 ఎలక్షన్, యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా చేసి తీరుతామని చెప్పారు. అయితే ఈ డిసెంబర్ మాసంలో ఉండకపోవచ్చు, కానీ నెక్స్ట్ బడ్జెట్ సెషన్ లో కావచ్చు, లేకుంటే ఆ తర్వాత సెషన్ లో ఉన్నాయి. ఎందుకంటే ఇంకా 4.5 సంవత్సరాలు ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా ఈ 2 బిల్లులు కూడా తీసుకొచ్చి తీరుతాము. ఇది దేశ మేలు కోసము, దేశం కోసము, దేశ భవిష్యత్తు కోసము, యువత భవిష్యత్తు కోసము చేసి తీరుతాం అనేది మోడీ గారి యొక్క ఆలోచన. అట్లాగే భారతీయ జనతా పార్టీ గానీ మిగతా ఎన్డీఏ పార్టీలు అన్ని కూడా యునైటెడ్ గా సపోర్ట్ చేస్తున్నారు ఆ విషయాలకు. ఇప్పుడు వక్ఫ్ యాక్ట్ విషయంలో కూడా అన్ని పార్టీలు, నాట్ ఓన్లీ ఎన్డీఏ పార్టీలే కాదు, ఎన్డీఏ బయట ఉన్న పార్టీలు కూడా సపోర్ట్ చేస్తే చూడండి రేపు. ఎందుకంటే వక్ఫ్ అనేది ఎట్లాంటి ఒక యాక్ట్ కాదు, అది ఒక రకమైన చెప్పులో రాయి అంటాం చూడండి, అట్లా తయారైపోయింది. అది ఏమైపోతున్నాయంటే అది రోజు దాన్ని చిన్నగా ప్రాబ్లం క్రియేట్ చేస్తూ ఉంటది. ఎందుకు ఇప్పుడు మొన్న మన హైదరాబాద్ లో చూసాం, అసెంబ్లీ పక్కన ఉన్న ల్యాండ్ అంతా వక్ఫ్ యాక్ట్ అని వాళ్ళు కోర్టులో కేసు వేశారు, ఇది పబ్లిక్ గార్డెన్స్ అంతా. ఆ తర్వాత కర్ణాటకలోనే ఒక పెద్ద మాఫియాను తయారు చేశారు వాళ్ళు. అవును, ఢిల్లీలో కూడా పెద్ద ప్రాపర్టీస్, కన్నట్ ప్లేస్, ఇట్లాంటి ప్రాపర్టీస్ లో కూడా మా ప్రాపర్టీస్ అన్ని కేసులు వేయడం జరిగింది. అవును. సో ఇవన్నీ చూసిన తర్వాత అన్ని పార్టీలు, అందరు పొలిటీషియన్స్ కూడా వాళ్ళకి అర్థమైపోయింది ఈ ప్రాబ్లం, ఇది ఖచ్చితంగా సాల్వ్ కావాలి, లేకుంటే మనం అన్నెసెసరీగా రోజువారీగా ఫేస్ చేసే ప్రాబ్లం కదా. అయితే ఇప్పుడు 1 నేషన్ 1 ఎలక్షన్ కి సంబంధించి కూడా ఈసారి సమావేశాల్లో ఏమైనా ఒక కీలక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? ఎందుకంటే ఇది కూడా ఆల్రెడీ దీనికోసం కూడా ఒక కమిటీ వేశారు కదా, కమిటీ వేశారు, రిపోర్ట్ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. ఈ విషయంలో కూడా ఏమైనా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు నిర్ణయం తీసుకుంటారా తీసుకోరా అనేది మనం ఏం చెప్పలేం, కానీ ఖచ్చితంగా ఆ కమిటీకి జేపీసీకి డిఫరెన్స్ ఉంటుంది సార్. అది ఏం కమిటీ అంటే అది ఒక స్టడీ కమిటీ. అంటే అది 1 నేషన్ 1 ఎలక్షన్ ఒకవేళ ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఏ విధంగా ఇంప్లిమెంట్ చేయాలి, దానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఎలాంటి ఏజెన్సీస్, అంటే ఇప్పుడు లా అండ్ ఆర్డర్ ఎట్లా చూస్తాము, లేకుంటే ఎలక్షన్ కమిషన్ ఏ విధంగా తీసుకుంటుంది, ఎంతమంది ఎంప్లాయీస్ కావాలి, లేకుంటే ఎలాంటి రాజ్యాంగ సవరణలు జరగాలని కూడా అంటున్నారు, సవరణలు అవసరము, ఇలాంటి రాజ్యాంగ సవరణలు అనేది అసలు ఫస్ట్ ఇది ఖచ్చితంగా చేయాలా వద్దా అనే దానికి కమిటీ. సో కమిటీ ఏం చేసేది, 47 రాజకీయ పార్టీలతోని, అనేక మంది జడ్జిలతోని, ఎక్స్ పోలీస్ ఆఫీసర్లతో మాట్లాడి ఫైనలీ దే కేమ్ అప్ విత్ ఎ డిసిజన్ దట్ ఎస్, 47 పార్టీలలో 32 పార్టీలు నిర్ద్వందంగా సపోర్ట్ చేస్తున్నాయి అని హెసిటేట్ చేయకుండా, వితౌట్ ఎనీ హెసిటేషన్. అట్లాగే ఇంకొక 10 పార్టీలు కొంత టైం కావాలని అడిగారు. పూర్తిగా వ్యతిరేకించే పార్టీలు 5-6 ఉన్నాయి. అంటే 47 పార్టీలలో ఒక 10% పార్టీలు మాత్రం పూర్తిగా వ్యతిరేకత చేస్తున్నాయి. మిగతా పార్టీలన్నీ ఖచ్చితంగా ఇది జరగాలని, లేకుంటే మాకు కొంచెం సమయం ఇవ్వమని అడుగుతున్నాం. సో అంటే దాని అర్థం ఏంది, భారతదేశంలో ఉండే రాజకీయ పార్టీలలో మేజర్ పార్టీస్ అన్ని యునానిమస్ గా దాన్ని సపోర్ట్ చేస్తున్నాయి, ఏది 1 నేషన్ 1 ఎలక్షన్ జరగాలని. సో దానికి ఇప్పుడు ఏ విధంగా చేస్తాం, ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ లో భాగంగా జేపీసీ వేస్తారా, లేకుంటే న్యాచురల్ గా ఒక నార్మల్ ప్రాసెస్ లో పార్లమెంట్ లో బిల్లు తీసుకొస్తారా అనేది వేచి చూడాలి. సో ప్రతిపక్షాలు సాధారణంగానే వ్యతిరేకిస్తాయి కాబట్టి ఎలా దీన్ని, ఈ అడ్డంకిని దాటి ముందుకి, అంటే ఓటింగ్ ప్రాసెస్ ద్వారా ఒకవేళ వెళ్తే గనక ఎలా వెళ్లాల్సి ఉంటుంది, ఓటింగ్ జరుగుతుందా, ప్రతిపక్షాలు ఎలాంటి అడ్డంకులు సృష్టించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు, ఎలా దీన్ని ఓవర్కమ్ చేస్తారు? సార్ ప్రతిపక్షాల దగ్గర నెంబర్స్ లేవు, అడ్డుకోవడానికి కావాల్సిన నెంబర్స్ లేవు కాబట్టి పిచ్చి అరుపులు, పిచ్చి కేకలు వేయడము, లేకుంటే వెల్లోకి వెళ్ళడము, వాకౌట్ కూడా చేయరు, వెల్లోకి వెళ్ళడము, పేపర్లు త్రో చేయడము, ఇట్లాంటి పనులు చేస్తున్నారే కానీ వాళ్ళు ఎప్పుడు కూడా ఒక కన్స్ట్రక్టివ్ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడం కావచ్చు, లేకుంటే ఒక క్వశ్చన్ ఎదుటి వాళ్ళు అడిగినప్పుడు దానికి వాళ్ళు ఎందుకు దీన్ని వ్యతిరేకం చేస్తున్నారో మాట్లాడడానికి కావచ్చు. ఇప్పుడు ఆయన ఏమంటాడు, రాహుల్ గాంధీ గారు లాస్ట్ టైం సెషన్ లో ఏమడిగారు, ఆయన దేని గురించి అడిగారు, ఆయన అడిగిన సబ్జెక్ట్ కు ఆయన శివుని బొమ్మ చూపించి, శివుని ఒక పటాన్ని చూపించి, అభయహస్తము, తర్వాత త్రిశూలము, ఎందెందో మాట్లాడతాడు. ఇప్పుడు అదంతా మాట్లాడడానికి మనలాంటి అనేక మంది ట్యాక్స్ పేయర్స్ మనీ కట్టి గవి మాట్లాడేది కాదు. అట్లాంటి ఏమన్నా ఉంటే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో కూర్చొని మాట్లాడుకోవాలి, అది ఏదైనా మాట్లాడొచ్చు, ఆ ఇష్టం. అంతేగాని పార్లమెంట్ లో
మన కోసం అంటే ప్రజల కోసము, సామాన్య ప్రజల కోసము, భారతీయుల కోసము నాకు తెలిసి ఒక గంట 8 లక్షలు ఏదో ఖర్చు అవుతుంది, నిమిషానికి 8 లక్షలు ఏదో దానికి క్యాలిక్యులేషన్ కూడా ఉంది. సో అన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయన పిచ్చివాగుడు అవడానికి, లేకుంటే అవసరం లేని, ఏమాత్రం సంబంధం లేని, అంటే ప్రజలకు సంబంధం లేని ఏదేదో మాట్లాడడానికి కాదు కదా. నువ్వు నిజంగా చూడండి, మీరు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లు ఎప్పుడెప్పుడు దేనికి పెట్టాడో మీరు చూశారనుకోండి, మనకు నవ్వాలో ఏడవాలో అర్థం కాదు. రాజు గారు ఇప్పుడు అదాని గురించి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఆయన ఏం మాట్లాడాడు? అదాని గురించి మాట్లాడినప్పుడు నిజంగా అదాని గురించి ఈయనకైనా తెలిసి ఉంటే, ఆయన దొంగ పని చేశాడని ఈయన తెలిస్తే కోర్టుకు వెళ్ళాలి. లేదు భారతదేశ ప్రధాని రెస్పాండ్ కావాలి, వెంటనే ఆయన అరెస్ట్ చేయాలంటే మరి ఆయనను కూడా అరెస్ట్ చేయాలి. ఈయన కూడా బెయిల్ మీదనే ఉన్నాడు. ఫస్ట్ అరెస్ట్ చేసి తర్వాత ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు ఒక ఫారిన్ ఆర్గనైజేషన్, ఫారిన్ ఏజెన్సీ ఈయనకు సమ్మన్స్ ఇచ్చింది, వెంటనే ఆయన రెస్పాండ్ అయ్యిండు, మేము వస్తున్నాము, మేము వచ్చి మీకు పలానా న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్ట్ లో మేము ఫైట్ చేస్తామని చెప్పారు. ఆయన దొరకకుంటే, ఆయన తప్పించుకుంటే, ఆయన ఎక్కడో ఇండియాలోనే దాక్కొని ఉంటే, ఆబ్స్కండ్ అయితే, అప్పుడు కూడా అమెరికన్ ప్రభుత్వం ఇండియన్ గవర్నమెంట్ కు లెటర్ రాస్తానో లేకుంటే అడుగుతానో అప్పుడు రెస్పాండ్ అవుతారు ప్రధానమంత్రి. అంతేగాని దేశంలో జరిగే ప్రతి కేసుకు, ప్రతి అలిగేషన్ కు, ప్రతి మాటకు ప్రధానమంత్రి రెస్పాండ్ కావాలంటే అది అర్థం పర్థం లేని ముచ్చట. సో అట్లాగే రాహుల్ గాంధీ గారు చేసే ప్రతి పని కూడా ప్రజలకు ఏంటంటే, కొన్నిసార్లు ప్రజలను ఆందోళన చెందిస్తే ఏం జరుగుతుందంటే రాజు గారు, కొంత భయపడతారు ఫస్ట్ స్టార్టింగ్. ఎందుకంటే ఆయనేమి చిన్న సామాన్యమైన వ్యక్తి కాదు కదా, గౌరవ ఎంపీ, అట్లాగే ఒక పెద్ద పార్టీకి ఆయన అధినాయకుడు. సో అలాంటి వ్యక్తి వచ్చి ఏమాత్రం రెస్పాన్సిబిలిటీ లేకుండా, ఇర్రెస్పాన్సిబుల్ గా, బాధ్యతారాహిత్యంగా, జవాబుదారీతనం లేకుండా, ఇప్పుడు ఆయన రఫేల్ గురించి అన్నాడు సార్ 2019లో. మరి రఫేల్ ఆయన ఏం చేసిండు? తర్వాత కనీసం కోర్టుకు వెళ్ళిండా? రఫేల్ కుంభకోణం జరిగింది, ఇన్ని లక్షల కోట్లు, 1000 కోట్లు అని మాట్లాడాడు. అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్కి వెళ్ళి ఏదేదో మాట్లాడొచ్చిండు, అవి ఇస్తాం. కర్ణాటక వెళ్ళి ఏదేదో చెప్పాడు. కర్ణాటకలో ఏం జరుగుతున్నది? తెలంగాణలో ఏం జరుగుతుంది? నిరుద్యోగ వృత్తి గురించి మాట్లాడతాడా ఇప్పుడు రాహుల్ గాంధీ? తెలంగాణలో 2500 రూపాయల మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఇస్తా అని చెప్పాడు. మాట్లాడుతున్నాడా? వాళ్ళకు ప్రజలు ఓటు వేసి ఒక 3 రాష్ట్రాలలో వాళ్ళకు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన చక్కగా ఆ గవర్నమెంట్ గురించి ఎప్పుడైనా ప్రెస్ లో మాట్లాడారు. మేము ఇట్లా చేశామని చెప్పడానికి ఆయన దగ్గర ఏమైనా మొక్కలు తెలివి ఉన్నాం. కనీసం కర్ణాటక గవర్నమెంట్ ఈ విధంగా చేసింది. 2 ఏళ్ళు అవుతుంది కర్ణాటక గవర్నమెంట్ వచ్చి. తెలంగాణ గవర్నమెంట్ వచ్చి సంవత్సరం అయింది. హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అయింది. ఏం చెప్పాలి ఆయన? ఒక్కసారి ప్రెస్ మీట్ పెట్టిండా? ఈ సంవత్సర కాలంలో నేను రాహుల్ గాంధీ గారిని ఛాలెంజ్ చేస్తున్నా, సంవత్సర కాలంలో ఒక్కసారైనా మాకు ఇట్లా 3 చోట్ల మేము గవర్నమెంట్ చేస్తున్నాం, ఇంత అద్భుతంగా పరిపాలన అందిస్తున్నాం, ఇంతమందికి మేము న్యాయం చేశాం, ఇన్ని లక్షల మందికి ఇవన్నీ చేశామని చెప్పడానికి ఆయనకు అసలు సమయమేమీ లేదా? బ్యాంకాక్ వెళ్ళేందుకు, యూకేకి వెళ్ళడానికి సమయం ఉంటది కదా. నేను ఏమంటున్నా అంటే రాజు గారు, ఒక బాధ్యత కలిగిన ఒక పెద్ద పార్టీకి లీడర్ గా ఉన్న ఒక వ్యక్తి అట్లీస్ట్ బ్యాలెన్స్ చేయాలి. నువ్వు విమర్శించొద్దని ఎవరన్నారు? విమర్శిస్తూ నువ్వు ఏం చేస్తున్నావు, వేరే నీకున్న గవర్నమెంట్లలో నువ్వు ఏం సాధించావు, ఏం గొప్ప గొప్ప పనులు చేశాము, ఎంత గ్రౌండ్ బ్రేకింగ్ యాక్టివిటీస్ చేశాము అనేది కూడా చెప్పాలి కదా. చెప్పకుండా ఒకే డబ్బాలో రాలేసి డవడ వాయించినట్టు ఒకటే చేస్తే అది ప్రజలు అసహించుకుంటారు, అసహించుకుంటున్నారు. అసలు మహారాష్ట్రలో రిజల్ట్ చూస్తే అసలు నవ్వుకుంటారు వాళ్ళే. మొత్తానికి ఈ పార్లమెంటు సమావేశాలు డిసెంబర్ 20 వరకు జరగబోయేటువంటి ఈ పార్లమెంటు సమావేశాలు కన్స్ట్రక్టివ్ గా, నిర్మాణాత్మకమైనటువంటి చర్చలు జరగాలని మనం కోరుకుందాం. ఈ బిల్లులు ఏవైతే ఉన్నాయో, ఈ 16 బిల్లుల్లో ముఖ్యమైనటువంటివి ఇప్పుడు మనం చర్చించుకున్నట్టుగా ఈ వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఒక ఆమోదం లభించాలని చాలామంది, కోట్లాది మంది ప్రజలు కోరుకుంటున్నారు. జరుగుతుందా లేదనేది మనం వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అమర్నాథ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్. నమస్కారం. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ప్రత్యేక చర్చ. మనస వాచ కర్మణ దేశహితం కోసం పనిచేస్తున్న నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.